హలో వ్యూయర్స్. ఇంట్లో అత్యవసరంగా ఉంచాల్సిన మందులు ఏంటేంటి? నేను డాక్టర్ సింధూర. మనలో చాలామందికి ఫీవర్ రావచ్చు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇప్పుడు ఫీవర్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం. ఏమైనా బాడీలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా రావచ్చు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్స్లో రావచ్చు, ఏ పాయింట్లోనైనా ఫీవర్ రావచ్చు. ఫీవర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వేసుకోవాల్సిన మాత్ర పారాసెటమాల్. ఒక 50 కేజీలు దాటిన ఒక అడల్ట్ ప్రతి 6 గంటలకు ఒకసారి పారాసెటమాల్ 500 mg ట్యాబ్లెట్ని వేసుకోవచ్చు. సో అది రకరకాల బ్రాండ్ నేమ్స్లో అవైలబుల్గా ఉంటుంది. క్యాల్పాల్ అని, డోలో అని 500 mg ట్యాబ్లెట్స్ ఉంటే అది ఎప్పుడైనా ఫీవర్ వస్తే ఒక ట్యాబ్లెట్ 6 గంటలకు ఒకసారి వేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కోల్డ్, అంటే జలుబు. ముక్కు దిమ్మ కట్టినట్టు అనిపించడం, అంటే నోస్ బ్లాక్ అవ్వడం, ముక్కులో నుంచి వాటర్ లాగా రావడం, విపరీతమైన తుమ్ములు రావడం, ఇవన్నిటిని కోల్డ్ అంటాం. సో ఎప్పుడైనా మనకి సడన్ కోల్డ్ అనిపించినప్పుడు సెట్రిజిన్ అని ఒక మాత్ర 10 mg సెట్రిజిన్ మాత్ర ఒకటి వేసుకుంటే ఇన్స్టాంట్గా రిలీఫ్ వస్తుంది. మీకు ఒక 10 నిమిషాలు, పావు గంటలోనే డిఫరెన్స్ గమనించవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం క్రాంప్స్. క్రాంప్స్ అంటే బాడీలో ఏదో ఒక మజిల్, అంటే కండరాలు అంటాం కదా, అది పట్టేసేయచ్చు. ఒక్కోసారి డిఫరెంట్ పొజిషన్లో పడుకోవడం వల్ల పట్టేసేయచ్చు, ఏదైనా హెవీ బరువు అయిన వస్తువు ఏదైనా లిఫ్ట్ చేయడం వల్ల పట్టేసేయచ్చు. చలికాలంలో కామన్గా చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు థయోకాల్చిసైడ్ అని ఒక మాత్ర ఉంటుంది. 4 mg డోస్. యూజువల్గా నియోరిలాక్స్ ఎంఆర్, ఫ్లెక్సాన్ ఎంఆర్, ఎసిక్లో ఎంఆర్ అన్న బ్రాండ్ నేమ్స్లో దొరుకుతూ ఉంటే వాటిలో ఎంఆర్ అంటే మజిల్ రిలాక్సెంట్ అని అర్థం. సో ఎంఆర్ ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకొని ఉంచుకుంటే ఎప్పుడైనా ఇలా అయినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక ½ అన్ అవర్ టు 1 అవర్లో కొంతవరకు రిలీఫ్ వస్తుంది. అలానే నెక్స్ట్ ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్. ఎసిడిటీ అంటాం కదా వాడుక భాషలో. గ్యాస్ట్రైటిస్ అంటే చెస్ట్ దగ్గర, అంటే పొత్తి కడుపులో నొప్పి, మంట, తేన్పుల్లాగా రావడం, అరుగుదల సరిగ్గా అనిపించకపోవడం, అజీర్ణంగా ఉండడం, వీటిని గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు ప్యాంటాప్ అనే మాత్ర 40 mg డోస్లో ఉంటుంది. సో ప్యాంటాప్ 40 mg ట్యాబ్లెట్ ఒకటి వేస్తే ఇమీడియట్గా కొంత సెటిల్ డౌన్ అవుతుంది. వీళ్ళలోని చిన్న నాసియా, వికారంగా ఉండి వామిటింగ్స్ వచ్చినట్టు కూడా అనిపించవచ్చు. ఒక ప్యాంటాప్ 40 mg ట్యాబ్లెట్స్ వేస్తే సిమ్టమ్స్ చాలా వరకు సబ్సైడ్ అయిపోతాయి. ఇలానే ఉండే ఇంకో సమస్య చెస్ట్ పెయిన్, అంటే హార్ట్ అటాక్స్లో వచ్చే చెస్ట్ పెయిన్, చెస్ట్కి రిలేటెడ్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో వచ్చే చెస్ట్ పెయిన్ ఇలానే ప్రజెంట్ అవుతుంది. వాళ్ళకు కూడా పొత్తి కడుపులో నొప్పిలాగా అనిపిస్తుంది, కొంతమందిలో మంటలా కూడా అనిపిస్తుందండి. ఈ రెండింటికి చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ పెయిన్లో అయితే ఇలా తేన్పుల్లాగా రావడం, అరుగుదల సరిగ్గా లేకపోవడం ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే చెస్ట్ అంతా టైట్గా, ఎవరో టైట్గా పట్టేసినట్టు అనిపిస్తుంది. అలానే చెస్ట్ మీద కూర్చొని గుద్దుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది చెస్ట్ పెయిన్. అలాంటప్పుడు ఏంటంటే నైట్రోగ్లిజరిన్ అని ఒక మాత్ర ఉంటుంది. అది యూజువల్గా 0.4 mg డోస్లో ఉంటుంది. ఆ 0.4 mg నైట్రోగ్లిజరిన్ ఉంచుకొని నాలుగు కింద సబ్లింగియల్గా పెట్టుకోవాలి. అంటే నాలుగు కింద భాగంలో పెట్టుకుంటే అది అలా డిజాల్వ్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, యాక్ట్ చేస్తుంది. మీకు ఇన్స్టెంట్గా కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అదర్ పాయింట్ వామిటింగ్స్. ఒక్కోసారి మనకి తినని ఆహారం వల్ల, పడని ఆహారం తినడం వల్ల కానీ, రకరకాల కారణాల వల్ల వామిటింగ్స్ అవ్వచ్చు. సో ఒక్కోసారి వామిటింగ్స్ కంట్రోల్లో లేకుండా విపరీతంగా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆండెన్సెట్రాన్, ఆండెమ్ అని ఒక మాత్ర దొరుకుతుంది. 4 mg, ఆండెమ్ అనే బ్రాండ్ నేమ్తో దొరుకుతుంది. 4 mg ట్యాబ్లెట్. అదొక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంతవరకు ఆ వామిటింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అండ్ డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి కదా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. అలాంటప్పుడు లుబ్రమైట్ అనే ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది. 4 mg డోస్లో దొరుకుతుంది. అదొక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇమీడియట్గా మోషన్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు వామిటింగ్స్ అయినా, మోషన్స్ అయినా వాళ్ళకి ఫ్లూయిడ్ లాస్, అంటే మన బ్లడ్లో ఉండే ఫ్లూయిడ్ అనేది ఎక్కువ బయటికి పోతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ కోసం ఓఆర్ఎస్ శాచెట్స్ అని మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా. సో ఆ ఓఆర్ఎస్ శాచెట్స్ తీసుకొని వాటర్లో కలిపేసి తాగేసేయడమే. సో పోయిన ఫ్లూయిడ్ని కొంతవరకు మనం బ్యాక్కి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటు అమ్మాయిల్లో డిస్మెనోరియా అని ఒక కంప్లైంట్ చూస్తాం. డిస్మెనోరియా అంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావటం, పెయిన్ఫుల్ పీరియడ్ని డిస్మెనోరియా అంటాం. అదొకసారి రాత్రిపూట్లు చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. అలాంటప్పుడు వాళ్ళకి ట్రాపిక్ ఎంఎఫ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ట్రాపిక్ ఎంఎఫ్ అని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంతవరకు బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది, పెయిన్ కంట్రోల్ అవుతుంది. నైట్కి నైట్ మనం ఇక్కడ హాస్పిటల్స్కి వెళ్ళలేము కాబట్టి ఒక ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే బెటర్. దాంతో కొంతవరకు ఇమీడియట్గా మనకి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలానే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం.
మలబద్ధకం అన్నది కొంతమందికి కొన్ని నెలలుగా, కొన్ని ఏళ్ళగా ఉంటుందండి. సో, అది ఇంత డిస్టర్బింగ్‌గా ఉండదు. కానీ కొంతమందిలో మాత్రం రాత్రిపూటలు మలబద్ధకం అన్నది తీవ్రంగా ఉండి డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ డుఫలాక్ అని ఒక సిరప్ దొరుకుతుంది. ఆ సిరప్ 3 చెంచాలు తాగేసి కొంచెం వాటర్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగేస్తే మార్నింగ్ కల్లా కంప్లీట్‌గా ఫ్రీగా మోషన్ పాస్ అయిపోతుంది. అట్‌లీస్ట్ ఒక 3-4 అవర్స్ గ్యాప్ తర్వాత ఫ్రీగా మోషన్ పాస్ అయిపోతుంది. అంతవరకు కాన్‌స్టిపేషన్ ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ అయిపోతుంది. ఇంకొక ప్రాబ్లమ్ ఇన్సెక్ట్ బైట్స్. అంటే ఏదైనా చీమ, కండ చీమలు లాంటివి కుట్టొచ్చు, పురుగులు కుట్టొచ్చు, పురుగు పాకచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని ఇన్సెక్ట్ బైట్స్ అంటాం. అలాంటప్పుడు కూడా కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది. అలానే ఫుడ్ ఎలర్జీ కొంతమందికి ఏమైనా పడని ఆహారాలు తిన్నప్పుడు ఫుడ్ ఎలర్జీ రియాక్షనరీగా వాళ్ళకి ర్యాష్ లాగా రావడం, ఒళ్ళంతా దురదల్లాగా రావడం, ఆయాసం రావడం, ఉబ్బసం లాగా రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవిల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. 25 mg ఎవిల్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఈ సిమ్టమ్స్ తగ్గుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందండి. సో అసలు ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏమేమి ఉండాలంటే, ఒకటి సావ్లాన్ ఆర్ డెటాల్, రెండోది కాటన్ ప్యాడ్స్, మూడోది గాజ్ పీసెస్, నాలుగోది ఆయింట్మెంట్ సాఫ్రామైసిన్, ఐదోది సిల్వర్ సల్ఫర్ డయాజిన్. ఎప్పుడైనా బర్న్స్ కానీ, కాలడాలు కానీ, వంట చేస్తూ ఏమైనా తుల్లి బర్న్ అయితే అలాంటప్పుడు ఉండాల్సింది సిల్వర్ సల్ఫర్ డయాజిన్ అన్న ఒక ఆయింట్మెంట్. అలానే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు దాని మీద అప్లై చేయడానికి సాఫ్రామైసిన్. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్లీ అందరు కొంతమంది ఈ చిన్న బ్యాండేడ్స్ లాంటివి కూడా ఉంచుకుంటారు. ఎప్పుడైనా చిన్నపిల్లలకి గట్రా దెబ్బ తగిలినా, మనమైనా ఏదైనా కట్ ఇంజరీస్ అలాంటివి జరిగితే బ్యాండేడ్స్ కూడా ఉంచుకుంటే బెటర్. సో ఇవన్నీ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసిన్స్. కాకపోతే ఇవన్నీ తాత్కాలికంగా సిమ్టమ్స్ తగ్గడానికి మాత్రమే వాడాలి. ఆ తర్వాత క్లియర్ అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.